వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వర్ధన్నపేట మున్సిపాలిటీ 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్యా శ్రీలత అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని వార్డు ఇన్ఛార్జ్ దేవరకొండ అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని, అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు శంకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బొడ్డెపల్లి మధు కూడా, మాజీ డైరెక్టర్ రమేష్ యాదవ్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ కంకర శ్రీనివాస్, చిలివేరి శ్రీనివాస్, గాదరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి భూక్యా శ్రీలత గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారంలో. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా వర్ధన్నపేట శాసనసభ్యులు KR నాగరాజు గారు వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఈ యొక్క నియోజకవర్గాన్ని అందించారు. ముఖ్యంగా ఈ 12 డివిజన్లు రోడ్లు, డ్రైనేజీలు, ఇంటిగ్రిటీ స్కూలు, జైలు, కోర్టు హాలు, ఇలా అనేక సదుపాయాలను ఈ యొక్క వర్ధన్నపేట డివిజన్కి సంబంధించిన వాటికి కృషి చేసి మొన్ననే పొందుపరిచారు. మొన్ననే ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు కూడా జరిగినాయి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, రైతులకు రుణమాఫీ అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, 200 యూనిట్లు కరెంట్ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదలైనటువంటి నిరుపేదలకు అందించడం జరిగింది. కావున 7వ వార్డు నుంచి ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శ్రీలత గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే రానున్న రోజులలో కూడా నిరుపేదలైనటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు జాగలేని వారికి పట్టా జాగలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురా వెళ్ళడం జరిగింది. శ్మశాన వాటిక అయితేనేమి, కమ్యూనిటీ హాల్ అయితేనేమి, ఇంకా ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, డ్రైనేజీలు, వీధి లైట్లు, రోడ్లు, అన్ని అభివృద్ధి పనులు మన ఎమ్మెల్యే గారు చేస్తారని కూడా వారికి గుర్తు చేస్తున్నాము. తప్పకుండా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో 7వ వార్డు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ విశ్వాసం కూడా ప్రజల్లో ఉంది. తప్పకుండా ఆ విశ్వాసాన్ని మా ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు చూస్తారని, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు గెలిచిన తర్వాత కూడా నిరంతరం ప్రజల పట్ల నిలబడతారని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 7వ వార్డు అదేవిధంగా వర్ధన్నపేట మున్సిపాలిటీ 12 వార్డులకు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించవలసిందిగా, అదేవిధంగా హస్తం గుర్తు, చేతి గుర్తుపై ఓటేయవలసిందిగా ఈ యొక్క మున్సిపాలిటీ వారందరికీ చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. జై కాంగ్రెస్. అంటే ఇంటీరియల్ ప్లేస్ లాగా ఉంది. అది 10 సంవత్సరాలు తట్టడి మట్టి కూడా పోయలేదు గత పాలకులు. మేము వెళ్ళామంటే అక్కడ వాళ్ళు అందరూ మా దళితులే. ఏ రోజు కూడా పోయి వారిని పరామర్శ కాదు. అక్కడ ఒక భాస్కర్ అనే ఒక అతను కరెంటు వలన చనిపోతే వారి దరఖాస్తును ఈ రోజు వరకు వాళ్ళు బయటకు తీయలేకపోయారు. 10 సంవత్సరాలు పాపం. సరే, దరఖాస్తు అంటే సంవత్సరం అవుతుంది అనుకుంటా. వాళ్ళ ఎమ్మెల్యే గారితో చెప్పినాం, వెంటనే ఫోన్ చేసండి. 5 లక్షల రూపాయలు ఏదైతే ఉన్నదో అది దరఖాస్తు ఫైల్ ఇవాళ కదిలిందండి. మూకుమ్మడిగా కోనాపురంలో మూకుమ్మడిగా 1 సైడ్గా ఇవాళ వర్ధన్నపేట పట్టణంలో శ్రీలత మొదటి గెలుపుగా మేము భావిస్తున్నాం సార్. మీరు చూస్తా ఉన్నారు సార్. ఇది మాకు తెలియదు సార్, దాని గురించి మనం మాట్లాడలేము సార్, తెలియదు సార్. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.